హలో అందరికి, నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో ఫిష్ కర్రీని చూసాం కదండి. ఇంకొన్ని పీసెస్ ఫ్రైకి ఉంచానండి. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఫ్లేవర్గా ఉండాలంటే ముందుగా ఈ పీసెస్కి తగినంత సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి చక్కగా పీస్కి పట్టడానికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని వీటన్నిటిని చక్కగా పీసెస్కి పట్టేలా కలుపుకుందాం. ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొన్ని కరివేపాకులు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కరివేపాకు ఫ్రై అయిన ఆయిల్లో ఫిషెస్ని ఫ్రై చేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది కూడా వీటికి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ప్రతి 3 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక సర్వ్ చేసుకుందాం. ఫిషెస్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా హార్ట్ అండ్ బ్రెయిన్ యొక్క పనితీరు మెరుగుపరుస్తాయి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకు లభిస్తాయండి. ఇంకా ఐసైట్ రాకుండా కూడా బాగా పనిచేస్తాయి. సో మీరు కూడా ఇలా ఫిషెస్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. సూపర్ ఉందండి ఈ ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఇది పప్పుచారులో ఈ ఫిష్ ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్రియాంక, ఈరోజు స్పెషల్ ఏంటి? పప్పుచారు ఫిష్ ఫ్రై బావా. చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. పప్పు విత్ ఆనియన్. సూపర్ ఉంది ప్రియాంక. పప్పు విత్ ఫ్రై చేద్దాం. ఫ్రెష్ అండ్ ప్యూర్ అండ్ న్యాచురల్ ఫిష్ చాలా బాగుంది ప్రియాంక. ఈ హ్యాపీనెస్తో ఇంకేం కావాలి అడుగు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.